అధికార యంత్రాంగం కానీ స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు, అనేక మంది విద్యార్థులు కూడా రోడ్ల మీద పడిగాపులు కాస్తుంటే ప్రజా రవాణా శాఖ స్పందించకపోవడం మరి సిగ్గుచేటు. బస్టాండ్ పరిరక్షణ కోసం 11 రోజులుగా చీకురుమల్లి రవికుమారు నిరాహార దీక్ష చేస్తున్నా కానీ మరి స్పందించిన యంత్రాంగం కూడా సిగ్గుచేటు. ఈ సందర్భంగా ముమ్మడివారం ఆర్టీసీ బస్టాండ్ పరిరక్షణ పోరాట సమితిగా ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా స్పందించండి. ముమ్మడివారంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ ఏదైతే ఉందో, ఆక్రమణకు గురైంది ఏదైతే ఉందో, దాన్ని తక్షణం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీ లీజుకి ఇచ్చిందో ఆ లీజుని తక్షణం రద్దు చేయాలి. అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ముమ్మడివరం ఆర్టీసీ పరిరక్షణ పోరాట సమితి ఏదైతే ఉందో ఆ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా సమీకరించి ఆ బస్టాండ్ని స్వయంగా స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఎందుకంటే అనేక మంది ప్రయాణికులు ఈ బస్టాండ్ లేకపోవడం వల్ల రోడ్ల మీదే పడిగాపులు కాసి బస్సులు ఎక్కుతున్న సందర్భం, ప్రమాదాలు అవుతున్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఓట్లతో నెగ్గినటువంటి ప్రజాప్రతినిధులు కనీసం స్పందించకపోవడం మరి అత్యంత దారుణం. అలాగే అధికార యంత్రాంగం ఇక్కడ ఏదైతే జిల్లా అధికారుల ఆఫీసులు దాదాపు 40 ఆఫీసులు ఉన్నా కానీ ఈ అధికార యంత్రాంగం కూడా స్పందించకపోవడం అత్యంత దారుణం. మరి ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ప్రజల అవసరాల మేరకు ప్రజా రవాణా పునరుద్ధరించి ఏదైతే బస్టాండ్ని ఆక్రమణకు గురైతే ఆ బస్టాండ్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో ప్రజా ఉద్యమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.